గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది. అలాగనే దొంగ ఓట్లు కూడా భారీ స్థాయిలో నమోదాయని పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఏదైతే అక్రమాలు జరిగాయి అంటున్నారు, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగి అసలు ఏం జరిగింది? కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న పూర్తయింది. ఈ ఎన్నికల్లో అధికార పక్షం ఓటమికి చెందుతామని భయపడి అక్రమాలకు తెరదీసింది. ఈ అక్రమాలు 3 రూపాల్లో జరిగినాయి. ఒకటి, కొన్ని చోట్ల మా ఏజెంట్లని బూతుల్లోంచి గెంటేశారు. ఉదాహరణలతో సహా ఉన్నాయి. ఉదాహరణకు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం మా ఏజెంటే లేడు. అట్లాగే దుర్గి అక్కడ గెంటేశారు. అలాగే పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ అక్కడ మా ఏజెంట్ని గెంటేయటమే కాకుండా అతని మీద మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు. ఇలా అనేక కాబట్టి ఒకటి ఏజెంట్లను గెంటేయటం. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు అనేక చోట్ల బూత్తులకు వెళ్ళి గంటలు కూర్చుని న్యాయంగా వాళ్ళకి బూత్తులోకి ఎంటర్ అయ్యే హక్కు లేదు, నాకుంటుంది అభ్యర్థిగా. కానీ అనేక చోట్ల కూర్చుని వాళ్ళ మనుషులను తీసుకొచ్చి అక్కడ వచ్చే ఓటర్లను ప్రభావితం పెద్ద ఎత్తున చేశారు. ఉదాహరణతో సహా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రామాంజనేయులు పత్తిపాడు ఎమ్మెల్యే, ఆయన పత్తిపాడు, కానీ హిందూ కాలేజీ బూతుల్లో ఆయన హల్చల్ చేశారు. అట్లా మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మధ్యాహ్నం నుంచి ఒక్కొక్క బూతులో వందలాది దొంగ ఓట్లు పోల్ చేశారు. అంటే దొంగ ఓట్లు అనేది గమనించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులకి భయపెట్టి వాళ్ళకి గుర్తింపు కార్డు ఉంటుంది, ఆ గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయించేశారు. మనకు ఆధార్ కానీ ఇతర కార్డు లేదా వాటికి సంబంధించి ఒక జిరాక్స్ కాపీ తెస్తే ఓటు వేయించారు. ఈ విధంగా కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివేక్ యాదవ్ గారికి సీఈఓకి తెలియజేసాం. అలాగే గుంటూరు ఆర్ఓకి, ఎస్పీకి, వీళ్ళందరికీ కూడా ఫిర్యాదులు పెట్టడం అనేది జరిగింది. ఏదేమైనా ఒక అధికారంలో ఉన్న పార్టీ 164 సీట్లు ఉన్నాయి, ఇది పెద్ద విషయం కాదు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని విస్మరించి ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా చేశారు. అయినప్పటికీ ఈ 2 జిల్లాల్లో ఉన్న జనరల్ గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా పెద్ద సంఖ్యలో నాకు ఓటు వేశారు. నేను విజయం సాధిస్తానని భావిస్తున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు అక్రమాలు జరిగాయి, దొంగ ఓట్లు వేశారు, మీ ఏజెంట్లను లాగేశారని కూడా చెప్పారు. సో ఇలాంటి వాటి మీద అంటే రీపోలింగ్ జరపాలి అని మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? రీపోలింగ్ కూడా ఇప్పుడు ఉదాహరణకి సాధారణ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పర్సంటేజ్ మీరు పరిశీలించండి. గత 5-6 దశాబ్దాలు సాధారణంగా 60 నుంచి 65% జరుగుతుంది. ఇప్పుడు కూడా నిన్న యావరేజ్ ఎంత ఉంది? 69% ఉంది. కానీ మేము చెప్పేటటువంటి కొన్ని బూతుల్లో ఉదాహరణ కారంపూడి అని చెప్పేసి ఉంది. కారంపూడి అనేది మాచర్ల నియోజకవర్గం 91% పోలింగ్ జరిగింది. గురదాల నియోజకవర్గంలో దాచేపల్లి అని ఉంది, అక్కడ 88% పోలింగ్ జరిగింది. అసలు 88%, 91% గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసాధ్యమైనటువంటి విషయం. అవన్నీ కూడా ఇప్పుడు అంకెలన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ పెట్టాం. మేము వాటిల్లో రీపోలింగ్ చేయమని కూడా మేము డిమాండ్ పెట్టాం. అంటే ఎన్ని సెంటర్స్లో, అంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి మీరు స్పెసిఫిక్గా కొన్ని సెంటర్లు ఏదైతే ఈ స్పెసిఫిక్గా పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మేము మాచర్ల నియోజకవర్గం, అట్లనే గురదాల నియోజకవర్గం, వీటిల్లో ఒక 15 బూతులకు సంబంధించి ఆ బూత్ నెంబర్లతో సహా మనం ఎలక్షన్ కమిషన్కి పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు పోలింగ్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు అక్రమాలు జరిగాయి, దొంగోట్లు, వీటన్నిటిని చూశారు కదా, ఇప్పుడు ఎలాగ అంటే మీకు ఈ ఓటింగ్ సరళి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే ఈ మొత్తంలో గొప్ప విషయం ఏంటంటే సాధారణ ఓటర్లు, ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్లు అందరూ నన్ను ఎంతో ఆదరించారు. నాకు వందల మంది ఫోన్ చేసి మీకే ఓటేసారు. వాళ్ళ ఆదరణ చూస్తే ఇన్ని అక్రమ ప్రలోభాలు చేసిన గెలుస్తాననేటటువంటి భావంతో ఉన్నారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడింది. జనరల్గా జరిగేటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కంటే కూడా జనరల్గా 60 నుంచి 65 వరకు జరుగుద్ది. అయితే ఈసారి 69% జరిగింది. సో అది కొంచెం అవేర్నెస్ ఉంది, పెరిగింది అనుకున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం భారీ స్థాయిలో 80%, 90% ఓటింగ్ జరగడం అనేది అనుమానాలకు తావిస్తుంది. అలాగనే చాలా చోట్ల కూడా మా అభ్యర్థులు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లను కూడా బయటికి తోసేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడంతో పాటు వాళ్ళని బయటికి గెంటేశారు. అలాగనే దొంగ ఓట్లు భారీ స్థాయిలో చేశారు. దీనికి సంబంధించి ఆయా ఆర్ఓలకు ఫిర్యాదు చేసి అలాగనే ప్రత్యేకంగా పల్నాడు జిల్లాలో రీపోలింగ్ జరపాలని కూడా లక్ష్మణరావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రామారావు, RTV.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.